ఎవరు వచ్చినట్టు అనిపించింది. ఎవరు లేరు, సౌండ్ వస్తాను. దెబ్బ అయితే బాగా తాకింది. ఈ గుట్టైన రాళ్ళు ఏమన్నా వెరైటీ ఉన్నాయండి. రాశిగుట్ట రాళ్ళు ఇవి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వ్లాగ్స్ ఏంటంటే మన కరీంనగర్ నుండి సిరిసిల్ల అవతల రాశిగుట్ట అనేది ఒకటి ఉంటుంది. అక్కడ హనుమాన్ టెంపుల్ అండ్ దాని ప్రత్యేకత ఏంటంటే మనిషి ఆ గుట్ట ఎక్కాక పసుపు రంగులో మారుతారట మొత్తం. అదేంటో మనం చూద్దాం. వీడియో మాత్రం తప్పకుండా మొత్తం చూడూరి, స్క్రిప్ట్ చేయకూరి. కరీంనగర్ నుండి 71 కిలోమీటర్ల దూరం ఉంటుంది మనకు. ఓకే ఫ్రెండ్స్, రాచిగుట్ట దగ్గరికి అయితే వచ్చినాం. కాకపోతే ఇక్కడి నుంచి 3 కిలోమీటర్స్ దూరం మాత్రం నడవాలి ఖచ్చితంగా. చూడండి, ఇక్కడ మొత్తం ఏం లేదు, మొత్తం అడవి ప్రాంతమే. అంతా తొవ్వ మొత్తం ఇదే తొవ్వ. బామ్మారి ఆగి చెప్తాను అందరికి, చూడూరి తొవ్వ మాత్రం ఏం లేదు. ఇక్కడ ఒక్క మనిషి కూడా లేడు, వాళ్ళని అడిగి కూడా అన్నది. అది ఒకసారి జల్లు అన్నది. మామని ఫోన్ వచ్చింది. ఇంత దూరం జంగల్ ఫ్రెండ్స్, చూడండి కష్టపడి మాత్రం పోతాను. ఇక అంతా హనుమాన్ దయ. చూడండి, నేను చెప్పినట్టుగా ఏం లేదు. మీరు అనుకోవచ్చు ఇది ఏదో వచ్చే కావచ్చు అని. చూడండి మొత్తం చుట్టూ చూపెడతా, ఇద్దరం తప్ప ఎవరే లేదు. రైట్ అని చెప్తాను. రైట్ ఎక్కడికి పోతావు? ఇంకా పోవాలి, ఇలా ఏం తెలుస్తలేదు. చూడండి ఎట్లుందో ఫ్రెండ్స్, ఇదే తోవాట. ఇంకా తొవ్వ అయితే ఏం కనిపించలేదు చుట్టూ. ఇద్దరం అయితే ఉన్నాం. ఎట్లుంటుంది మాకైతే ఇప్పుడే భయం అవుతుంది. ఇది తొవ్వ లెక్క ఉందా చెప్పు, ఎట్లుంది ఇది? తొవ్వి ఇదేనా కరెక్ట్? ఇది ఇటు పోతుంది కదా, మనం ఎటు పోవాలి? ఇవన్నీ ఏం తప్పు బాగా మొత్తుకుంటాను. పాములు కూడా ఉంటాయి పెద్ద పెద్ద. ఇప్పుడు దెబ్బని ఏమైనా పూలో సింహం ఏమైనా ఎలుగు బండి ఇట్లా ఎట్లా? మావాడు గోరాబాయ్ ఏమో తప్పుడైంది. ఎవరైనా ఉన్నారా? మాటలు ఏమనుకోలేవా? ఇంత జంగల్లో పోవడంటే ఇదే ఫస్ట్ టైం. మొత్తానికైతే రాచిగుట్ట దగ్గరికి పోతున్నాం. ఇంకా దాదాపుగా 2 కిలోమీటర్స్ దూరం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా పైకి గుట్ట ఎక్కాలి. అమ్మ ముసత్తాన్ని కనీసం ఎవ్వరు కనిపిస్తలేరు. సో మావాడు నేను తప్ప. ఎండ కూడా కొడుతుంది. ఎటు చూసినా మనకు ఏం కనిపి. అమ్మ దూపు అవుతుంది. బావా ఇంకెంత దూరం? నాకు అది బాగా భయం అవుతుంది బావా. భయం లేదు నాడు. మనుషులు లేరు మాట్లాడాలన్నా. అది నాటలు కాస్తుంది కూడా లేదు, ఎవరు అడుగుదామన్నా ఎవరు ఉండరు. నేను ఏం చేద్దాం అనుకున్నాను బాబు. తోబా తోది పెట్టు. లొకేషన్ లొకేషన్ నేను అత్త ఎంత ఎక్కాలి చూడండి ఫ్రెండ్స్. తోబా ఎంత మంచిగా ఉంది.
సూపర్ ఉన్నాయి బండలతో తప్ప ఏముండదు. కింద కూడా బండలే, మొత్తం బండలే ఉంటాయి. 3 కిలోమీటర్స్ పైకి పోవాలి మనం. లోయ ఇది కూడా బాగా కొడతాను, మొత్తం కొడతాను. ఇప్పుడే పే తిరుగుతుంది. అవు కానీ గుడ్డేలు కానీ ఏమన్నా అత్త ఇప్పుడు జయమ్మా అమ్మా ఇంకా మనం ఎక్కలే కదా, ఇంకా అస్సలు గుట్ట ఎక్కలే. మనకు ఇంకా 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్స్ ఓన్లీ. ఇంకేమవుతాయి ఏం రావు, జంతువులు తప్ప సౌండ్లు వస్తాయి. చూడండి మొత్తం జంగలే. అమ్మా ఇది జంతువులు ఉంటాయి అని మొత్తం అదే జంతువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. గుడ్డలే వచ్చింది రాని అత్త ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇక్కడ మనల్ని కాపాడటానికి కూడా ఇవ్వలేరు మా ఇద్దరం తప్ప. నో డౌట్ ఖచ్చితంగా ఓడే. ఏం అటాక్ చేసినా కూడా ఏం చేస్తే ఏం లేదు. మాట ఈ చెట్లు అయితే ఎక్కచ్చు, మెల్ల చెట్టు ఎక్కి పైన కూర్చుంటాం అంతే. ఏమంతంగా మంచిగా ఉంటుంది. మీరు కూడా అందరు వచ్చి చూడుర్రి. భయం ఏం లేదు, మనకు భయం అనిపిస్తే కానీ పోతా అంటే ఏం లేదు. ఆయనతో గుట్టని కూడా పోదాం. మంచి చల్లగా ఉందని ఇవాళ పొద్దున్న బయలుదేరినాం. కాకపోతే గుట్ట ఎక్కుడుతోటే మనకు ఎండ స్టార్ట్ అయింది. చాలా చూడండి ఇప్పుడు అంటే అన్ని బండలు అవి కాబట్టి మనం చెప్పులు వేసుకొని వచ్చినాం. ఇప్పుడు మనం రాసిగుట్ట ఎక్కుతాం కాబట్టి మెట్లుండే ఏముంటాయి, మొత్తం గుట్టే కింద. ఇక్కడ పక్కకు చెప్పులు ఇద్దాం. రాసిగుట్ట దగ్గరికి వచ్చినాం మనం. అంత గుట్ట భలే కట్టిన గుడి. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా రాసిగుట్ట దగ్గరికి వచ్చినాం మనం. ఎక్కేది మాత్రం ఇంకా ఉంది. చూడండి చుట్టూ వ్యూ ఎట్లుంటుందో. మొసత్తాను, చెమటలు కూడా కాస్తాను. చూడండి బండ అయిన బండ ఎట్లా పెట్టిరో. ఇది దేనికోసం ఇది మరి? ఆడుకోండు కాదు, అది ఒక బండ అయినా ఒక బండ పెడితే మనం కూడా ఒక ఇల్లు కట్టుకుంటామని ఫ్యూచర్లో. ఇట్లా పట్టుకో, మనం కూడా పెడతా, నేను కూడా పెడతాను అన్నది మంచిగా. బొమ్మరిలాట కాదు, దేవుంది బొమ్మ దగ్గర ఇవన్నాను. మనకు ఆ దేవుని దయ వల్ల 5 అంతరాల బిల్డింగ్ అది, కానీ 2 రూములు చాలు. ఒకటి పక్కకు పెడతా, ఎందుకంటే పైన వేసి అంత స్తోమత మనకు లేదు. అందరు పైన పెడతారు కదా, మనం పక్కకు పెట్టిన 2 రూములు చాలు. అంటే ఒక్క బిల్డింగా 2 బిల్డింగ్లా అది తీసేసి పెట్టి మళ్ళా 2 కడతావా? మామూలుగా మాత్రం బాగా ఆపచ్చని ఉన్నది, 2 బిల్డింగ్లు కడతారట. నాకైతే ఒకటే చాలు. అంటే డబుల్ బెడ్రూమ్, ఒకటే ఫ్లోరు. మావానికి 2 బిల్డింగ్లు కావాలట. ఆపచ్చినట్ట కట్టుంటది. ముఖ్యానికి వస్తే 10 బిల్డింగ్లు అని అంటాడు. కట్టు జల్దీ కట్టు. ఎన్ని? 3, 1 2 3 చాలా 3. ఇంకోటి కావాలంటే ఇక అంటే ఇదో గుంటలా ఇంకో గుంటలో ఇంకోట ఎట్లా? ఒకటే గుంటలా 4 పెడతావా? డూప్లెక్స్ కట్టు. మరి దేవుడిని అడిగేటప్పుడు ఒక్కటే కనీసం ఒక రూమ్ అన్న కావాలని అడుక్కోవాలి. నువ్వు 2 బిల్డింగ్లు అంటే ఈ లోపల కానీ బాగా పెద్ద కట్టిరు. అంతంత పెద్ద రూములు అయితే మన ఏడ లేవు. ఎంతెంత పెద్ద అంటే బండలు అవి, ఒక్కొక్కటి 20 కిలోలు ఉంటుంది. వాళ్ళు పెట్టిన వాళ్ళు మాత్రం మేధావులు. పేరు తిరుగుతుంది. చెట్టు ఎంత బాగుంది, హైలైట్. చాలా బాగా దూరం పోవాలి, మనం పోవాలి. నడువురి జల్దీ. అప్పు బండ కూర్చిందే రావా దేవుడా. అమ్మో ముళ్ళు ఏముండే? ఉంటాయి ముళ్ళు. అడివన్నప్పుడు ముళ్ళు ఉన్నాయా? అడివన్నప్పుడు ముళ్ళు ఉంటాయి, జంతువులు ఉంటాయి, పాములు కూడా ఉంటాయి. అవు ఏమో మొత్తుకుంటానే జల్దీ.
అమ్మో అయ్యో ఆవిడ మాత్రం మొత్తం 2 బిల్డింగ్లు కావాలని కోరుకున్నాడు రాశిగుట్టకి వచ్చి ఆంజనేయుని దగ్గర. కొబ్బరికాయ కొడదాం అనుకున్న దేవునికి, ఆగమంలా అడ్రస్ కోసం మర్చిపోయాను. దేవుని ఉండిలా డబ్బులు అని ఎత్తా అమ్మదోడు ఏంటిది మామ ఏంటి మావాడు చూడు ఎంత మెల్ల ఎక్కుతాడు, చూసి ఎట్లా ఎక్కుతాడు చూసారు కదా హనుమాన్ టెంపుల్. ఆడ కూడా కడతావు బిల్డింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ఎల్లో
బామ్మడికి ఆకలి అవుతుందని అప్పటి సందా చూడురి నెరి పడ్డాడు. ఇక ఇవరి దాకా నేను చెప్పినాక బల్పాలు అన్నీ తింటాడు. ఇంటికి కూడా కొన్ని వేసుకుపోతా అని జేబులో చూడు ఎట్లా తింటాడు. అంతే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. మహిమగల దేవుడు స్వామి హనుమాన్ స్వామి. హనుమాన్. ఇప్పుడే మనకు వింతైన ఒక తొండ కనిపించింది. స్వామివారి చందనం కలరు తలకాయ చూడండి ఎంత మహిమ అంటే, ఇది ఎంత మహిమల గుట్ట అంటే చాలా మంచి గుట్ట అండి. రాశి గుట్ట అంటే హనుమాన్ చూడండి, మీరే చూస్తే మీకు కలర్ ఏర్పడుతుంది. తల మీద మాత్రం మొత్తం ఆంజనేయుని కలరు, కింద మాత్రం బ్లాక్ ఉంది. చూడండి రాశి గుట్ట మహిమ తొండ చూడండి ఫ్రెండ్స్. గుడి కూడా చూడండి. గంట ఉంటుంది, గంట కూడా కొట్టుర్రి. పెద్దగా ఉంటుంది గంట. మనం గుళ్ళకైతే గంట ఎట్లా కొడతాం, యూట్యూబ్లో కూడా ఒక చిన్న గంట ఉంటుంది, దానిపైన కొట్టుర్రి.